J6 న్యూస్ తెలంగాణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బస్టాండు ఆధునీకరణకు శంకుస్థాపన చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ హుస్నాబాద్ బస్టాండ్ నుండి రోజుకు 1000 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు అని అన్నారు. గతంలో 1000 మంది వరకు మాత్రమే పని ప్రయాణం చేసేవారు. అందుకు అనుగుణంగా బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఈ సమయంలో బస్ స్టేషన్ నిర్మించబడిందని నిజంగా తెలియదు. మహాలక్ష్మి పథకం పూర్తి అయింది. తర్వాత అన్ని బస్ స్టాండ్లు బస్సులు ప్రయాణం చేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. వారికి ఎక్కడైనా అసౌకర్యం ఉంటే క్షమించండి అని మంత్రి పొన్నం చెప్పారు. రాబోయే కాలంలో నూతన బస్సులు రాబోతున్నాయి. కొత్త నియామకాలు జరుగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేని అయి రాష్ట్ర మంత్రిగా అయ్యాను. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అయ్యాను. పాత బకాయిలు తప్ప రోజువారీ నడవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని పునర్జీవం చేశాం అని అన్నారు. నిర్వహిస్తారు. కొంచెం వెనక్కి మీరు కూడా అదే రోజు 494 ట్రిప్పులు వస్తాయి. ఇక్కడ నుంచి 16,000 15,000 ప్రయాణం చేసి బస్ స్టాండ్ నుంచి 25,000 మంది బస్సులు ప్రయాణం చేస్తారు. రోజు 25,000 మంది. సో దానికి అనుగుణంగా బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను అడగక ముందే, అంటే మినిస్టర్ గారి కాన్స్టెన్సీ 1924లో నిర్మించిండ్రు. ఇప్పుడు 2024 40 ఏళ్ళే. సరే, అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, టీఆర్ఎస్ ఉండే, ఎవరైనా మనం ఇక్కడ మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి ముడితే ఇల్లంతా కలకలాడుతుందో, ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆర్టీసీ డిపార్ట్మెంట్కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ స్టాండ్లు బస్సులన్నీ కలకలాడుతున్నాయి. మా అక్క చెల్లెలందరితో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినారు ఉచితంగా. వారందరికీ అభినందనలు. ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్ స్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఈ తర్వాత అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నిటికంటే ఎక్కువగా మీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో, మీరు ఇచ్చినటువంటి దీవెనతోటి శాసనసభ్యులై రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ, బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇలా ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆర్టీసీని పునరుజ్జీవింపజేసి, గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ, అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నామని మాట మనం చేస్తాం. దానికి ప్రభుత్వం సహకారము, ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తా ఉంది. వాటితోటి ఇలా ఆర్టీసీ నిలదొక్కుని ఆపరేషన్ లాస్ గతంలో 40, 50, 60% ఆక్యుపెన్సీ అంటే బస్సులో ప్రయాణించే శాతం ఉంటే ఇలా 100% దాటిపోతున్నటువంటి సందర్భంగా ఇది ప్రయాణికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సంస్థ స్పష్టంగా ఉంది. కాబట్టి అటువంటి సంస్థను కాపాడుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి నేను ఒక మంత్రిగా ఆర్టీసీ కుటుంబం దాదాపు 50,000 మంది సభ్యులున్న ఈ కుటుంబంలో త్వరలోనే వాళ్ళకి నిన్ననే చెప్పినాం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినాం. ఆనాడు కూడా చెప్పినాం. మళ్ళీ ఇవాళ కూడా కోడ్ వచ్చే రూపంలో గతంలో ప్రకటించిన బాండ్స్ పేమెంట్ షురు అవుతాయి. దాంతో పాటుగా కొత్తగా మీకు చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి ఫలితాలు కూడా రేపు ఎండీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను కూర్చొని వాటిని కూడా జీవో రూపంలో ఇవ్వబోతున్నామనే మాట సందర్భంగా పనిచేస్తూ, దయచేసి ఆర్టీసీ మనది, మనందరిది, గ్రామాన్ని తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసే విధంగా అందరూ కూడా ఇక్కడ ప్రధాన సమస్య అందరూ కూడా చెప్పేది ఏంటంటే, హుస్నాబాద్ బలహీనంగా ఉన్నప్పుడు హన్మకొండ డిపోలు, సిద్దిపేట డిపోలు, కరీంనగర్ డిపోలు ఇక్కడికి వచ్చే ఆదాయ బస్సులన్నీ రూట్లలో ఎత్తుకపోయినారు. ఆ రూట్లు కొన్ని మళ్ళీ మా హుస్నాబాద్ డిపోకి ఇవ్వని అడుగుతారు. కొన్ని హన్మకొండ కూడా కావచ్చు, సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కు
హుస్నాబాద్ శ్రీపోలో కొత్త బస్సులు తెచ్చి నడపమని అక్కడ వాళ్ళందరి కోరిక. బస్సులు ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా నిర్మాణం అయినాక నేను చెప్పిన రాంగ ఇంకో శివాలయం వాళ్ళతో మాట్లాడిపిస్తానే మాట సందర్భంగా మనం చేస్తూ